హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. 'ప్రేమించు పెళ్ళాడు' సినిమా ఎవరు మర్చిపోగలరు? రామోజీరావు గారు నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వంశీ గారు. రాజేంద్ర ప్రసాద్ హీరో, భానుప్రియ హీరోయిన్. నవ్వులు పూయించిన ఈ సినిమాకు మూలం తులసి తీర్థం నవల. జొన్నలగడ్డ రాజగోపాలరావు, రామలక్ష్మి పేరు చెబితే కొందరికే తెలియవచ్చు. కానీ ఈ సాహితీ ఆది దంపతుల కలం పేరు వసుంధర అని చెబితే తెలుగు పాఠకలోకం మురిసిపోతుంది, ముచ్చటపడిపోతుంది. 6 దశాబ్దాలకు పైగా వసుంధర కలం పేరుతో విభిన్న సాహితీ ప్రక్రియల్లో తమదైన ముద్ర వేసిన వసుంధర కలం సృష్టించిన ప్రేమ, హాస్యం, ఎమోషన్స్ కలగలిసిన 'ప్రేమించు పెళ్ళాడు' సినిమాకు మూల రచన అయిన తులసి తీర్థం కథా ప్రాంగణంలో కొలువు తీరడానికి ఆయత్తమవుతోంది. ఈ తులసి తీర్థం సీరియల్ వినడానికి ముందు తులసి తీర్థం రచయిత గారి ముందు మాట విందామా? ఉత్తరాదిలో హృషికేశ్ ముఖర్జీ, బాసు చటర్జీ, దక్షిణాదిలో బాలచందర్ ఇలాంటి వారు మన సినిమాలకు కొత్త వరవడిని అందించారు. దృశ్యకావ్యంలా అలరిస్తూనే మంచి నవల చదువుతున్న అనుభూతిని కూడా కలిగించే ప్రక్రియ అది. అలాగే ఆహ్లాదకరమైన చిత్రాన్ని చూస్తున్న అనుభూతి ఇస్తూ పాఠకుల్ని అలరించే నవలానుబంధాల సంప్రదాయాన్ని 1970లో మొదలుపెట్టాయి తెలుగు పత్రికలు. ఆ ప్రక్రియకు లభించిన పాఠకుల ఆదరణ రచయితలకు గొప్ప స్ఫూర్తి అయింది. మేము రాసిన వందలాది నవలల్లో నవలానుబంధాల సంఖ్య 50 దాకా ఉండడానికి అదో కారణం. మా ప్రమేయం ఏమాత్రం లేకుండా కొందరు సినీ రంగ ప్రముఖుల్ని ఆకర్షించిన నవలానుబంధాలు 10 దాకా ఉన్నాయి. వాటిలో తులసి తీర్థం ఒకటి. ఈ కథలో మూల పురుషుడు సీతాపతిరావు. మన సమాజంలో తప్పు అని తెలిసినా సంప్రదాయాన్ని గుడ్డిగా నమ్మడమే జీవిత ధ్యేయమని బ్రతికే చాలా మందిలో ఆయన ఒకడు. ఆయన మనవరాలు తులసి తన ఇంటి సాంప్రదాయానికి నప్పని శరత్ని ప్రేమించింది. ఆ వివాహానికి సీతారామారావు అనుమతి లేకపోవడమే పెద్ద ప్రతిబంధకం. అవసాన దశలో, చివరి క్షణాల్లో ఆ వివాహం తప్పక జరుగుతుందని తులసి నోట విని ఆయన కన్ను మూశాడు. ఆయన చావుకి తులసి మాట కారణమని శరత్ నొచ్చుకుంటాడు. కానీ తన మాటే ఆయనకు తులసి తీర్థమైందని తులసి నొక్కి చెబుతుంది. ఆమె భావానికి బలాన్ని ఇచ్చే కథనమే ఈ నవల. తులసి తీర్థం నవల జ్యోతి మాసపత్రికలో నవంబర్ 1984లో ప్రచురితమైంది. 1985లో ఫిబ్రవరి 7న ఆఫీస్కు ఫోన్ వచ్చింది. తాను ఉషా కిరణ్ మూవీస్ తరపున మాట్లాడుతున్నానని, తన పేరు అట్లూరి రామారావు అని చెప్పారు. ఫోన్ ఆఫీస్కి ఎందుకంటే అప్పట్లో ఇళ్లల్లో సొంతంగా ఫోన్ పెట్టుకోవడం అరుదు. రామారావు గారు జ్యోతిలో వచ్చిన మా తులసి తీర్థం వాళ్లకు నచ్చిందని, అందులో చిన్న పాయింట్ తీసుకుని చక్కని సినిమాగా తీద్దామనుకుంటున్నారని చెప్పారు. అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి ఇతర మాటలకు హైదరాబాద్ రాగలరా అని అడిగారు. తప్పనిసరి అయితే తప్ప రాలేమని చెబితే ఆయన మా పరిస్థితి, మనస్థితి అర్థం చేసుకున్నారు. అందుకని వెంటనే తన ఆఫర్ చెప్పి, అది నచ్చితే అగ్రిమెంట్ ఫారాలు పోస్టులో పంపుతామని, సంతకం పెట్టి వెనక్కి పంపితే డబ్బు డ్రాఫ్ట్గా పంపుతామని చెప్పారు. ఆయన మాటల్లో మర్యాదకు తగిన స్పందనగా వెంటనే సరే అనడం జరిగింది. అప్పుడు ఆయన 1984 జనవరిలో విజయ మాసపత్రికలో నవలానుబంధంగా వచ్చిన ఆ వీధిలో రాక్షసుడు కూడా తమకు నచ్చిందని, అగ్రిమెంటు ఇదే తరహాలో చేసుకుందామని అన్నారు. ఆ తర్వాత అన్నమాట ప్రకారం వారి నుంచి 1985 ఫిబ్రవరిలో 15న అగ్రిమెంట్ ఫారం వస్తే వెంటనే సంతకం చేసి పంపాం. ఫిబ్రవరి 26న డ్రాఫ్ట్ వచ్చింది. మార్చి 23న ఆ వీధిలో రాక్షసుడు నవలకు అగ్రిమెంట్, ఏప్రిల్ 6న డ్రాఫ్ట్ అందాయి. ఆ తర్వాత ఆగస్టు 30న తులసి తీర్థం నవల 'ప్రేమించు పెళ్ళాడు' సినిమాగా తెలుగునాట విడుదలైంది. భువనేశ్వర్లో ఉన్న కారణంగా ఆ చిత్రం చూడలేకపోయాం. అప్పట్లో ఉషా కిరణ్ వారి చిత్రాలు వీడియో క్యాసెట్లుగా దొరికేవి కాదు. ఆ చిత్రం చూడాలంటే తమ స్టూడియోకి రావాల్సిందిగా
వారు ఆహ్వానించినప్పటికీ మాకు వీలు పడలేదు. ఆ తర్వాత 1991-92లో డిటెక్టివ్ నారద చిత్ర నిర్మాణం మధ్యలో ఉండగా కథా చర్చ కోసం మాకు మద్రాసుకి పిలుపొచ్చింది. అక్కడున్న 3 వారాల్లో ఆ చిత్ర దర్శకుడు వంశీతో మాకు కొంత సాన్నిహిత్యం కలిగింది. అప్పుడు ఆయనకు తెలిసింది ప్రేమించు పెళ్ళాడు చిత్రకథ మాదేనని. ఆయన మాతో ఆ షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. అవి ఇక్కడ చెప్పడం లేదు, ఎందుకంటే వంశీ ఆ అనుభవాల్ని 2022 ఫిబ్రవరి 25, మార్చి 18 స్వాతి వారపత్రికల్లో విపులంగా వివరించారు. ఆ తర్వాత 2023లో ఈనాడు సినిమా ఛానల్లో ఆగస్టు 20 రాత్రి 10ంటికి ఈ చిత్రాన్ని పాలకోడేటి సత్యనారాయణ గారు అపురూప చిత్రాలు శీర్షికలో పరిచయం చేశారు. ఆ సందర్భంలో ఆయన మమ్మల్ని సంప్రదించినప్పుడే యూట్యూబ్లో ఈ చిత్రాన్ని మేము చూసి ఆనందించడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ సినిమా ఒరిజినల్ కథని స్నేహ స్వరంలో విని ఆనందించగలరు. ఈ విశేషాలు మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన స్నేహకి, అలాగే శ్రోతలందరికీ మా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. హలో, ఈ మాటలన్నీ నావి కాదండి. ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, అనగా వసుంధర దంపతులు, వారి మాటలను నేను మీకు తెలిపాను అంతే. ప్రేమించు పెళ్ళాడు నవలతో మీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ.